అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అమ్మ నువ్వు ఏడవకు, కరెక్ట్ మేడం సాయం చేస్తే సాయం చేస్తారు మేడం వచ్చింది. ఒక్క కిలో పెట్టుకోమని బతలాన్ని బాబు చేయకపోయినా కష్టమే ఉంటుంది. ఏం చేద్దాము, ఏం మాట్లాడతారో ఇందాం. పండించిన తర్వాత అకాల వర్షం రావడం కాదు, ఈరోజు వ్యవసాయ మార్కెట్ అయితే ప్రభుత్వ గిట్టుబాటు ధర వస్తుందనే ఆలోచన విధానం మీద దాదాపు 20 రోజుల నుండి మేము రావడం జరిగింది. 20 రోజుల నుండి వచ్చినా కూడా అధికారుల యొక్క తప్పిదాల వల్ల దొంగకు ఏదైతే ట్రాన్స్ఫర్ ఇచ్చినట్టు ఈరోజు సొసైటీలో కొనేటోళ్ళకే బాధ్యతలు అప్పచెప్పడం వల్ల ఈరోజు మ్యాచర్ వచ్చిన 17 వచ్చిన మ్యాచర్ కూడా కొనకపోవడం వల్ల అకాల వర్షం ద్వారా పూర్తిగా మేము మొత్తం కూడా కొట్టుకపోవడం జరిగింది. ఈ వర్షానికి కొట్టుకపోవడం ఒక దిక్కైతే, ఇంకోటి నాణ్యన వడ్లను కొనాలని మేము చెప్తా అంటే కూడా ఎంఆర్ఓ కానీ ఆర్డీఓ కానీ తర్వాత కలెక్టర్ చూసి ఏం స్పందించారు, ఏం చెప్పారో మాకైతే రైతులకు ఒక్క ముచ్చట కూడా చెప్పేది లేదు. పరామర్శలు హైదరాబాద్లో ఉన్నటువంటి మంత్రి ఆదేశాలు, పొన్నం ప్రభాకర్ గారి యొక్క ఆదేశాల మేరకే ఇక్కడికి వచ్చినామనే తప్పితే కానీ రైతాంగానికి న్యాయం చేద్దామనే అధికారులకు ఏ మాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. కాబట్టి ఈరోజు సాయంత్రం 5 తడిచిన వడ్లను వెంటనే ఎట్లా కొంటారనేది మంత్రి గారు ఏం చేస్తారు, తర్వాత జిల్లా కలెక్టర్ ఏం చేస్తుంది, అధికారులు ఏం చేస్తారు అనేది మాకు సంబంధం లేదు. తడిచిన వడ్లను 5 గంటల్లోగా కొనుగోలు చేయకుంటే మాత్రం మేమందరం కూడా ఆత్మహత్య గేటు ముందు ఆత్మహత్య చేసుకున్నందుకు కూడా సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే సొసైటీకి ఉన్నప్పుడు ఏఈఓలు తనిఖీ చేయాలి, మ్యాచర్ అనేది ఏఈఓలు తనిఖీ చేయాలి. ఏఈఓలు తనిఖీ చేయకుండా ఈమె ఇష్టానుసారంగా చేయడం 40.700 సంచికి 700, 40 ఏమో అసలు తూకం కాబట్టి 41.200 250 గ్రాములు జోక్కుంటుంది. అరకిలో ఎక్కువ జోక్కున్నా కూడా రైతాంగం మేము సప్లై కూకున్నా కూడా ఆమె మ్యాచరు నాకు 14 ఎత్తే కొంటా, 15 ఎత్తి కొంటా, లేకపోతే మీకు ఓనా అని చెప్పడం వల్లనే ఆమె నిర్లక్ష్యం వల్లనే ఈరోజు ఈ వడ్లు మొత్తం కూడా కొట్టుకపోవడం జరిగింది. మేము చిన్నకారు రైతులు మేము 6 ట్రిప్పులు తెస్తే 2 ట్రిప్పులు కొట్టుకపోతే 2 ట్రిప్పులే ఉన్నాయి. బయట ఏమైనా తక్కువ రేటుగా అమ్ముకున్నా వాళ్ళు దళారులు ముంచినా మాకు ఇంత నష్టం రాకపో. ఒక్కొక్క రైతు మేము దీనిలో పోసుకున్నందుకు 1 లక్ష, 2 లక్షలు, 3 లక్షలు నష్టపోయినాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే 5 గంటల్లోగా తడిసిన వడ్లను కొనకుంటే మాత్రం గేటు ముందు ఆత్మహత్య చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.